హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో ఎంతో కమ్మగా ఉండే పుదీనా పచ్చడిని చూద్దామండి. వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే ఆ టేస్టే అసలు చెప్పలేమండి, అంత బాగుంటుంది. ఇది రైస్లోకే కాకుండా బ్రేక్ఫాస్ట్లోకి, టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి. ఇడ్లీ, దోశ, వడ చాలా బాగుంటుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దామండి. ఒక కడాయి ఒకటి పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. పచ్చిమిర్చి ఒక 10 లేదా 12 కాయలు తీసుకున్నానండి. ఇవి కొంచెం కారం తక్కువే ఉంటాయి, చూసుకొని తీసుకోండి మీరు. ఒక 4 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని, ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి, అది కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని కొంచెం ఫ్రై చేసుకోండి. తర్వాత దీనిలోకి 7 లేదా 8 వెల్లుల్లిపాయలు, చిన్న చింతపండు అండి, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, మరీ ఎక్కువేం పట్టదండి చింతపండు. టమాటాలు ఎక్కువ వేసాం కాబట్టి కొంచెం చూసుకొనే వేసుకోండి. వేసుకొని వీటిని టమాటాలు బాగా సాఫ్ట్గా మెత్తగా అయ్యే వరకు వీటిని ఫ్రై చేసేసుకోండి. టమాటా బాగా సాఫ్ట్గా అయింది కదా, ఫ్రై అయిపోయినాయి కదా, వీటిని వేరే ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టేసుకోండి. తర్వాత అదే కడాయిలోనే ఒక పుదీనా కట్ట ఒకటి తీసుకున్నానండి. అవి ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోండి. ఈ పుదీనా కూడా బాగా మెత్తగా ఫ్రై అయ్యే వరకు ఇట్లా ఫ్రై చేసుకొని చల్లారబెట్టేసుకోండి. ఈ మొత్తాన్ని మిక్సీ జార్లో వేసేసుకోండి. నేను పుదీనా కాడలు కూడా వేసుకున్నానండి, ఇవి లేతగానే ఉన్నాయి. కాడలు కూడా వేసుకోండి, మరీ ముదురుగా ఉంటే అయితే అక్కర్లేదు, తీసేసేయండి. దీనిలోకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఒక 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి వేసుకొని, కొంచెం వాటర్ ఏమన్నా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకొని వీటిని మిక్సీ పట్టేసుకోండి. రైస్లోకి అయితే మాత్రం బాగా కొంచెం కచ్చాపచ్చగా పట్టేసుకోండి. అదే మీకు టిఫిన్స్లోకి అయితే మాత్రం కొంచెం మెత్తగా పట్టుకోండి మిక్సీ. తర్వాత దీనికి పోపు పెట్టేసుకుందాం. ఒక స్పూను లేదా 1.5 స్పూను ఆయిల్ వేసుకొని, 1 స్పూన్ పోపు, ఒక 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసేసుకోండి. ఇవి ఫ్రై అయిపోయాక ఈ పోపుని పచ్చళ్ళలో వేసేసుకోండి. ఈ పచ్చళ్ళలో వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే ఈ పుదీనా పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి. ఇది రైస్లోకైనా టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.